సరే, మనం ఇవాళ ఎంఎఫ్సిఎస్లో చిన్న చిన్న కాన్సెప్ట్స్ కొన్ని చెప్తాను. ఓకే, సో ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే నీకు ఫుల్ ప్రాబ్లం చేయడానికి నువ్వు ఎన్నో చిన్న చిన్న కాన్సెప్ట్స్ మిక్స్ చేసుకొని చేయాల్సి ఉంటుంది ఎగ్జామ్లో. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ అనే టాపిక్ తీసుకుందాం. గ్రాఫ్ అంటే ఏంటి అంటే దీంట్లో నోడ్స్ ఉంటాయి. నోడ్స్ని మనం వర్టిసెస్ అని కూడా అంటాం. ఇవి కాకుండా నీకు ఎడ్జెస్ ఉంటాయి. వీటిని కొన్నిసార్లు మనము సైడ్స్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా, సాధారణంగా ఎడ్జ్ అనే పదం వాడతాము, కొన్నిసార్లు మనం సైడ్ అని కూడా పిలుచుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు లెట్ us టేక్ సమ్ నోడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది. నీకు ఇది ఎక్కడ యూజ్ అవుతుంది, ఎక్కడ వస్తుంది ఇది కాన్సెప్ట్? సపోజ్ వినయ్ అనే అతను చారిత్రక స్థలాలు సందర్శించాలనుకున్నాడు. చారిత్రక స్థలాలకు వెళ్ళాలనుకుంటాడు. ఇక్కడ ఒక ఊరుంది, ఇక్కడ ఒక ఊరుంది, ఇక్కడ ఒక ఊరుంది. ఉదాహరణకి ఇక్కడ నువ్వు ఏ అనే ఒక చారిత్రక స్థలానికి వెళ్ళావు, మళ్ళీ బి అనే చారిత్రక స్థలానికి వెళ్ళాలి, మళ్ళీ సి అనే చారిత్రక స్థలానికి వెళ్ళాలి, మళ్ళీ అక్కడి నుంచి డి అనే చారిత్రక స్థలానికి వెళ్ళాలి, దెన్ మళ్ళీ ఏకి వచ్చేయాలి. సో నౌ ఎన్నెన్నో పాసిబిలిటీస్ ఉంటాయి. మేబీ దే ఆర్ లైక్ రోడ్స్. కొన్నిసార్లు ఏ నుంచి డికి వెళ్ళడానికి రోడ్ ఉండకపోవచ్చు, డైరెక్ట్గా సికి వెళ్ళాలి, లేదా ఫస్ట్ బికి వెళ్ళి బి నుంచి సికి వెళ్ళి సి నుంచి డికి వెళ్ళాలి, అట్లా అనమాట. ఆర్ ఇట్లా కూడా ఉండొచ్చు. సో ఇట్లా కనెక్షన్స్ ఉన్నప్పుడు దీన్ని మనము ఈ ఏబిసిడి అనేవి నోడ్స్ అవుతాయి. ఇందులో ఏబిసిడి అనేవి నోడ్స్. ఎడ్జెస్ ఏంటి అంటే లెట్ us పుట్ సమ్ నేమ్స్. ఓకేనా, సో దీన్ని E1, E2, E3, E4 అలా పిలుచుకోవచ్చు. సో E1, E2, E3, E4. సో ఇవి మనము ఎడ్జెస్ అంటాం. దీన్ని మనము అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటాం, లేకపోతే జస్ట్ గ్రాఫ్ అంటాం. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లేదా జస్ట్ గ్రాఫ్ అంటే సరిపోతుంది. ఓకే, సో అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే మనం ఏం డైరెక్షన్స్ పెట్టట్లేదు. అంటే ఇలా గీసినప్పుడు మనము ఏ నుంచి సికి వెళ్ళొచ్చు, లేకపోతే సి నుంచి ఏకి కూడా రావచ్చు. ఎందుకంటే డైరెక్షన్ ఏమి ఇవ్వలేదు కాబట్టి ఎటు నుంచి ఎటైనా వెళ్ళొచ్చు, దాని అర్థం అది. ఓకే, తర్వాత ఇంకొకటి ఉండొచ్చు బహుశా, ఇగో ఇలా, దిస్ మే బి క్యాపిటల్ ఈ. ఓకే, దీనికి దేనితోనూ కనెక్షన్ లేదు, ఈ ఈ అనే దానికి దేనితోనూ కనెక్షన్ లేదు. సో ఈ ఈ అనేదాన్ని ఐసోలేటెడ్ నోడ్ అంటాం. ఓకే, దేనితోనూ కనెక్షన్ లేదు. సో ఐసోలేటెడ్ అంటే విడిగా ఉన్నది అని అర్థం. ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్కి సంబంధించిన కొన్ని చిన్న చిన్న విషయాలు. ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్ దగ్గరకు వద్దాం. డైరెక్టెడ్ గ్రాఫ్కి వస్తే సపోజ్ లెట్ us టేక్ లైక్ దిస్. Sometimes you may have like this. Okay, ఇప్పుడు A, B, C, D. ఇప్పుడు దిస్ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఓకే, అయితే దేర్ మే బి సమ్ టైమ్స్. సో ఇక్కడ డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే ఏ నుంచి బికి కనెక్షన్ ఉంది, బి నుంచి ఏకి నువ్వు రాలేవు ఇప్పుడున్న దాని ప్రకారం. బట్ కావాలంటే యూ క్యాన్ ఫార్మ్ అగైన్ సమ్ కైండ్ ఆఫ్. సో దిస్ ఇన్ ఎగ్జాంపుల్ డైరెక్టెడ్ గ్రాఫ్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే అప్పుడు నీకు బాగా అర్థమవుద్ది. సపోజ్ యూ హ్యావ్ లైక్ దిస్ A, B, C, okay. Now this is like having a loop. అంటే A నుంచి B కి, ఓకే, A నుండి B కి
బి నుండి ఏకి దారులు ఉన్నాయి. సో దెర్ ఇస్ ఏ లూప్. దీన్ని ఏమంటామంటే లూప్ ఉంది అంటాం. లూప్. ఓకేనా? లూప్ అంటే ఏం లేదు, తిరిగి మళ్ళీ రావడం అదే ప్లేస్కి. సో అలా రాగలితే మనం దాన్ని లూప్ అంటాం. సో ఇక్కడ ఏ నుంచి మొదలు పెడితే మళ్ళీ ఏకి నువ్వు వచ్చేయచ్చు. సో అక్కడ లూప్ ఉందని అర్థం. దెర్ ఇస్ ఎ లూప్. సరే, సో ఇప్పుడు వీటి ఆధారంగా ఇవి ఎక్కడ యూజ్ అవుతాయి? సో మనము అదే నువ్వు అన్నావు కదా, ఇప్పుడు వివిధ ప్రాంతాలు సందర్శించాలి. సో అప్పుడు ఎలా వెళ్తే మనకి తక్కువ ఖర్చు అవుతుంది డబ్బుల పరంగా? అంటే ఇష్టం ఉన్నట్టు ఏదో టికెట్ కొనుక్కొని రైలు ఎక్కేస్తా అంటే నీకు తెలియకుండా నువ్వు ఎక్కువ ఖర్చు పెడుతున్నావేమో. ఓకేనా? ఎక్కువ దూరం ప్రయాణం చేస్తున్నావేమో, అన్నెసెసరీగా నువ్వు ఒకే ప్లేస్కి 2 సార్లు వెళ్తున్నావేమో, టైం తక్కువ ఉంది ఆర్ ఎక్కువ టైం పట్టవచ్చు. సో ఇఫ్ యూ వాంట్ టు క్యాలిక్యులేట్ తక్కువ ఖర్చులో వెళ్ళాలి లేకపోతే తక్కువ టైంలో వెళ్ళాలి అన్ని ప్లేసెస్కి, ఓకేనా, లేదా సరేనా తక్కువ దూరం ప్రయాణం చేయాలి. ఓకేనా? చూడు చాలా విషయాలు చెప్తున్నా. తక్కువ దూరం ప్రయాణం చేయడం అంటే వెళ్తాం, గుడ్డిగా వెళ్ళడం ఒక పద్ధతి. ఆలోచించుకొని ఓకే ఫస్ట్ ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళాలి, ఇలా వెళ్తే నాకు ఖర్చు తక్కువ అవుతుంది, ఇలా వెళ్తే నాకు సమయం తక్కువ అవుతుంది, ఇలా వెళ్తే నాకు దూరం తక్కువ అవుతుంది, ఇట్లా ఎన్నో ఆలోచించుకొని చేయొచ్చు అనమాట. అవి చేయడానికి ఇది ఒక ఈజీ టెక్నిక్ లాగా పనిచేస్తుంది. సో ఇది ఒక మనిషి విషయంలోనే కాకుండా, ఒక నిమిషము మనము రికార్డింగ్ చేయట్లేదేమో, రికార్డింగ్ చేయాలి, ఒక నిమిషం అవుతాను సార్. సరే ఓకే. సో మంచిది. సో ఇది ఒక మనిషి చేయాల్సిన అంటే ఒక సేల్స్ మ్యాన్ సాధారణంగా మార్కెటింగ్ చేసే వాళ్ళకి ఇది తప్పనిసరిగా ఉపయోగపడే విషయమే. ఓకేనా? బికాజ్ వాళ్ళకు ఉండే టైం కన్స్ట్రెయింట్లో వాళ్ళకి ఫలానా టైంలో ఇన్ని ప్రాంతాలకి వెళ్ళాలి అని ఉంటుంది కంపల్సరీగా. ఓకే, సో అదొక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటే సపోజ్ ఒక కాలేజ్ క్యాంపస్ అన్నప్పుడు ఇక్కడ అకాడమిక్ బిల్డింగ్స్ ఉంటాయి. ఓకేనా? అంటే ఎక్కడ క్లాసెస్ జరుగుతాయో క్లాసెస్ జరిగే బిల్డింగ్స్ ఇవి. ఇది కాకుండా హాస్టల్ ఉంటుంది. ఓకే, హాస్టల్. ఇది కాకుండా దెర్ మే బి సమ్ అదర్ బిల్డింగ్స్ ఫర్ వేరియస్ యాక్టివిటీస్. ఓకేనా? ఇవి రెగ్యులర్ క్లాసెస్ జరిగేవి. ఇవి కాకుండా సమ్ స్పోర్ట్స్ ఆడుకోవడానికి ఇండోర్ స్టేడియం అట్లా ఉంటుంది కదా. ఓకేనా? టేబుల్ టెన్నిస్ ఆడుకోవడానికి, లేకపోతే అట్లా ఇంటర్నల్గా క్యారమ్ బోర్డ్ ఆడుకోవడానికి, అట్లా దెర్ మే బి సమ్ బిల్డింగ్. అట్లా ఇంకా దెర్ మే బి సమ్ బిల్డింగ్. ఓకే, ఫర్ డిఫరెంట్ యాక్టివిటీస్ దెర్ మే బి సమ్ బిల్డింగ్స్. నౌ ఇప్పుడు ప్రతి బిల్డింగ్కి కూడా మనము వాటర్ పైప్స్ కనెక్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా? వాటర్ పైప్ కనెక్షన్ కానీ, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ, ఓకేనా, నీటి సరఫరా వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అట్లాగే విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇంకా అట్లాగే డ్రైనేజ్ వ్యవస్థ. ఓకేనా? డ్రైనేజ్. ఓకే, సో ఇవన్నీ ఏర్పాటు చేసేటప్పుడు నువ్వు పైప్స్ ఎలా కనెక్షన్ ఇస్తావు? ఓకేనా? పైప్ కావచ్చు, వైర్ కావచ్చు. సో ఇలా కనెక్షన్ ఇవ్వాలా ప్రతి దాని నుంచి ప్రతిదానికి. దెన్ సపోజ్ జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు నీటి సరఫరా వ్యవస్థ తీసుకుందాం. సో ఇప్పుడు కాలేజ్ క్యాంపస్ అన్నప్పుడు ఇక్కడ ట్యాంక్ ఉంది అనుకుందాం, నీళ్ళ ట్యాంక్. ఓకేనా? నీళ్ళ ట్యాంక్ పెద్దది, ఇది ప్రధాన ట్యాంక్. ఓకేనా? అంటే మొత్తం క్యాంపస్ కి ఇది ప్రధాన ట్యాంక్. కానీ ప్రతి బిల్డింగ్ లో కూడా మళ్ళీ చిన్న ట్యాంకులు ఉంటాయి కదా. ఇది చిన్న ట్యాంక్, ప్రతి బిల్డింగ్ కి చిన్న ట్యాంక్ ఉంటుంది. ఓకే, నింపడానికి కొన్ని ఉంటాయి. సో అట్లాగే ఇక్కడ కూడా. ఇప్పుడు సమస్య ఏంటంటే డైరెక్ట్ గా ప్రధాన ట్యాంక్ నుంచి ఇట్లా పైపులు వేసామనుకో, ఇక్కడి నుంచి ఇక్కడికి పైపు, ఇక్కడి నుంచి ఇక్కడికో పైపు, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక పైపు, ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంకో పైప్ వేసామనుకో, ఇది బాగుందా? ఇలా వేస్తే బాగుండదు. ఇలా వేస్తే ఇట్ ఈస్ లైక్ చాలా పైపు వేస్ట్ చేస్తున్నావు, నీకు డబ్బులు వేస్ట్ అవుతాయి మస్తుగా. ఇన్ని పైపులు వేయాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇన్ని పైపులు వేయాలంటే నువ్వు అదంతా తోవాలి కదా. సో యు ఆర్ సింప్లీ వేస్టింగ్. అంటే అది ఎట్లా ఉందంటే ఒక పిచ్చివాడి పని లాగానే ఉంది. ఓకే, ఈవెన్ పిచ్చోడైనా ఇట్లాంటి పని చేయడేమో. ఓకే, వాడికి ఎంతో కొంత తెలివి ఉంటుందేమో ఇట్లా చేయడము.
ఓకే, సో హౌ డు యూ ఆప్టిమల్లీ పుట్ దట్ కనెక్షన్స్? అర్థమైందా? అంటే నువ్వు ఈ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే నువ్వు అద్భుతాలు చేయగలుగుతావు. ప్రతి కంపెనీలో నీకు జాబ్ ఉంటుంది. నువ్వేం చేస్తావు? ఆ కంపెనీకి వెళ్ళి చెప్తావు, ఇగో మీ ఖర్చులు నేను తగ్గిస్తాను, నాకు ఈ నాలెడ్జ్ ఉంది అని చెప్పి నువ్వు ఈ నాలెడ్జ్ అంతా ఇప్పుడు మనం నేర్చుకునే గ్రాఫ్స్ అన్ని ఉపయోగించి వాళ్ళకి ఖర్చులు తగ్గించుకో. వాళ్ళు ఆల్రెడీ ఖర్చులు పెడుతూ ఉంటారు, తెలిసి తెలియక ఇట్లాంటి పిచ్చి పని చేస్తున్నట్టున్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళకి ఖర్చులు తగ్గిస్తావు అనమాట. అప్పుడు వాళ్ళు నీకు కొంత జీతం ఇస్తారు అలా. ఓకే, అంటే యూ విల్ బి ఏబుల్ టు డూ ప్లానింగ్ ప్రాపర్లీ అనమాట విత్ ఆల్ దిస్ నాలెడ్జ్. సో జనరల్ గా కామన్ సెన్స్ ఉన్నాడు ఏం చేస్తాడు, మేబీ దెర్ ఆర్ మెనీ వేస్. ప్రాబబ్లీ ఇక్కడ నుంచి ఇక్కడికి కనెక్షన్ ఇచ్చినాక లెట్ మీ టేక్ డిఫరెంట్ కలర్. ఓకే, డిఫరెంట్ కలర్ తీసుకొని మేబీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక కనెక్షన్ ఇచ్చేసి దెన్ అగైన్ దెర్ మే బి ఎ కనెక్షన్ లైక్ దిస్, ఎ కైండ్ ఆఫ్ రింగ్. ఒక రింగ్ లాగా పెట్టేసుకోగలితే ప్రాబబ్లీ దట్ మే బి వన్ ఆఫ్ ద గుడ్ ఐడియా. ఓకే, అంటే ఇట్ అగైన్ డిపెండ్స్, అది రింగ్ లాగా పెట్టాలా ఎలా పెట్టాలా అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ద లొకేషన్. అంటే ఆ బిల్డింగ్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంతెంత దూరంలో ఉన్నాయి, అవన్నీ ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయా లేకపోతే ఒకదానికొకటి దూరం దూరంగా ఉన్నాయా, అలాంటివన్నీ ఆలోచించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్యాంక్ ఇది అనుకుందాం. ట్యాంక్ ఇక్కడ ఉంది, నీకు ఇక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి అనుకో ఇట్లా. ఓకే, దెన్ దిస్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్, ఇదే బెస్ట్. ఓకే, ఆర్ sometimes it can happen that, okay na, so this may be the mostly this may be looking to be the best. Okay, and because నువ్వు ఇట్లా పెట్టాలనుకుంటే యూ హావ్ టు సీ. ఓకే, సో ఇట్లాంటివన్నీ డిసైడ్ చేయడానికి సో మనం ఏమంటామంటే ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి పెట్టడానికి కొంత ఖర్చు అవుతుంది, లేదా కొంత దూరం ఉంది. సో ఎంత ఖర్చు అయింది అన్నదాన్ని మనము W1 అంటాం. అంటే అది డబ్బులు అవ్వచ్చు లేకపోతే దూరం అవ్వచ్చు. సో ఓకేనా, డబ్బులు కావచ్చు, దూరం కావచ్చు, ఓకే, లేకపోతే సమయం కావచ్చు, ఎంత టైం పడుతుంది. సో మనం దాన్ని జనరల్గా W1తో సూచిస్తాం. అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి అది టైం కావచ్చు, లేకపోతే దూరం కావచ్చు, లేకపోతే ఖర్చు కావచ్చు, దాన్ని మనము W2తో సూచిస్తాం. వీటినే మనము వెయిట్స్ అంటాం. వెయిట్స్ అంటే ఒక్కొక్క పాత్కి పాత్ అంటే దారి, ఒక్కొక్క వెయిట్ ఉంటుంది, వెయిట్. ఓకేనా, సో మనం ఏం చేయాలి మరి, కొంచెం కామన్ సెన్స్ ఉన్నోడు తక్కువ వెయిట్ ఉన్న దారిలోంచి వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకేనా, తక్కువ వెయిట్ ఉన్న దారి అంటే జనరల్ గా మీనింగ్ ఏంటి, తక్కువ ఖర్చు అవుతుంది, లేకపోతే తక్కువ దూరం ఉంది, లేకపోతే తక్కువ సమయం పడుతుంది, అలా అన్నమాట. ఓకేనా, సో జనరల్లీ we would like to travel in a path with minimal అంటే అతి చిన్న, ఓకే, అతి చిన్న, అతి తక్కువ వెయిట్స్, రైట్. అతి తక్కువ ఓవరాల్ వెయిట్. ఓకేనా, అతి తక్కువ ఓవరాల్ వెయిట్ అంటే అన్ని దారులు కలిపితే ఓవరాల్ వెయిట్ అన్నమాట. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ అర్థమవుతుంది కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తా, అప్పుడు నీకు బాగా అర్థమవుతుంది. నెంబర్స్ తో ఒక ఎగ్జాంపుల్ చెప్తే నీకు బాగా అర్థమవుతుంది. సపోజ్ ఇలా ఉంది, అండ్ దెన్ ఇప్పుడు ఇక్కడ ABC, నువ్వు తెలుగులో కూడా రాసుకోవచ్చు సరేనా, ఎందుకంటే మన దేశంలో మనం ఏబిసిలు వాడుతున్నాం చాలా మంది. కానీ ఇప్పుడు జపాన్కి వెళ్ళామనుకో వాళ్ళు వాళ్ళ భాషలో రాసుకుంటారు, జర్మనీకి వెళ్తే వాళ్ళు వాళ్ళ భాషలో రాసుకుంటారు, తప్పేం కాదు, అర్థం కావడం ముఖ్యం మనకి సరేనా. సో మన భాష మనకు అర్థం అవుతుంది కాబట్టి మన భాషలో రాసుకోవడం తప్పేం లేదు. ఓకే, మన అలవాటు బట్టి ఉంటుంది అది. సరే, సో ఇలా రాసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీని వెయిట్ నేను 4 అంటాను, దీని వెయిట్ సపోజ్ నేను ఒక 3 అంటాను, దీని వెయిట్ నేను సపోజ్ ఒక 5.5 అన్నాను అనుకో. ఓకే, ఆర్ లెటస్ సే నెంబర్ మారుస్తాను, సపోజ్ 8 అన్నాను అనుకుందాం. ఓకే, ఒక్క నిమిషం ఆగు, లెట్ మీ సే, ఒక్క నిమిషం.
ఇది తీసుకొని ఇట్లా పెడతా కనెక్షన్, ఓకేనా. అంటే అది స్ట్రైట్ లైన్ అని అనుకోవద్దు, స్ట్రైట్ లైన్ లాగా ఉండొచ్చు కాకపోవచ్చు కూడా, ఓకేనా. సో మనము గీయడం స్ట్రైట్ లైన్ గీసినంత మాత్రాన వాస్తవంలో అది బొమ్మ గీయడంలో స్ట్రైట్ లైన్ గీసి ఉండొచ్చు, బట్ ఇట్ మే నాట్ బి స్ట్రైట్ లైన్ దేర్, ఓకేనా. కొన్నిసార్లు అక్కడ ఏదన్నా కాలువ అడ్డం వచ్చింది అనుకో, మనము పైపు చుట్టూ తిప్పేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు వెళ్ళే దారిలో తవ్వుకుంటూ పోతామంటే ప్రతిసారి కుదరకపోవచ్చు, కొన్ని చోట్ల పెద్ద కొండ అడ్డం వచ్చిండొచ్చు, కొండ అడ్డం వస్తే మేబీ కొండ చుట్టూ పైపు తిప్పిండొచ్చు. సో ఇట్లా ఎన్నో ఉంటాయి, ఓకేనా. బట్ అంటే అదంతా ఇక్కడ గ్రాఫ్ లో చూపించాల్సిన అవసరం లేదు, వీ క్యాన్ సింప్లీ పుట్ స్ట్రైట్ లైన్స్ ఓన్లీ, ఓకేనా. స్ట్రైట్ లైన్స్ పెట్టేసి మనం వాల్యూ రాస్తే సరిపోతుంది, ఓకేనా. లైక్ 5, 4, 10 అట్లా సంథింగ్, ఓకేనా. అయితే ఒకటి విషయం ఏంటంటే స్ట్రైట్ లైన్స్ లా గీసినప్పుడు ఇది 10 ఉండే అవకాశమే లేదు, ఓకేనా. ఇది 9 కన్నా తక్కువే ఉంటది, ఓకేనా. ఎందుకంటే ఇది ట్రయాంగిల్ కదా, నువ్వు ఎప్పుడైతే గీస్తావో స్ట్రైట్ లైన్స్ గీసినప్పుడు అదే అనమాట, అక్కడ కన్ఫ్యూజ్ కాకూడదు. అరే ఇది ట్రయాంగిల్ షేప్ లో ఉంది కదా, మామూలుగా ట్రయాంగిల్ లో ఏంటంటే 2 సైడ్లు కలిపితే 3వ సైడ్ కన్నా ఎక్కువే ఉంటది కంపల్సరీ. ఇది 5, సపోజ్ ఇది 4, ఇది 5 అన్నావు అనుకో, ఓకేనా. సో ఈ వాల్యూ ఈ రెండింటి యొక్క కూడిక కన్నా తక్కువ ఉండాలి కంపల్సరీ, అది ట్రయాంగిల్ అయితే, ఓకేనా. అయితే ఇప్పుడు గ్రాఫ్స్ గీసేటప్పుడు మనము ఆ షేప్స్ ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు, ఓకేనా. అది ట్రయాంగిల్ షేప్ అనే ఉద్దేశంతో మనము జాయిన్ చేయట్లేదు, ఓకేనా. జస్ట్ వీఆర్ జాయినింగ్ అండ్ పుట్టింగ్ సమ్ వెయిట్స్, ఓకేనా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడేటప్పుడు ఇది 9 కన్నా ఎక్కువ కూడా ఉండే అవకాశం ఉంది, ఇట్ క్యాన్ బి దేర్, ఓకేనా. జస్ట్ అవర్ ఇంటెన్షన్ ఈజ్ మనము అంటే ఈ పాయింట్ చాలా అర్థం చేసుకోవాలి నువ్వు. మామూలుగా జామెట్రీ పరంగా మాట్లాడితే 5, 4 అన్నప్పుడు ఇది 9 కన్నా తక్కువే ఉండాలి, కానీ అంటే ఇది జామెట్రీ పరంగా, కానీ ఇక్కడ మన ఉద్దేశం ఏంటంటే మనం ఇలా గీస్తున్నప్పుడు ఇక్కడ మన ఉద్దేశంలో ఇది గ్రాఫ్స్ లో 5, 4 ఇది 11 అని రాశాను అనుకో, ఇక్కడ దీని అర్థం ఏంటంటే ఇట్లా నువ్వు డైరెక్ట్ గా దారి వేయాలి అంటే ఇక్కడ నీకు 11 రూపాయలు ఖర్చు అవుతుంది. నువ్వు ఇలా వెళ్తే 5 రూపాయలు ఖర్చు, ఇలా వెళ్తే 4 రూపాయలు ఖర్చు, అంటే చుట్టూ తిరిగి వెళ్ళినట్టు అనిపిస్తుంది కానీ అదే తక్కువ ఖర్చు. నువ్వు డైరెక్ట్ గా ఇలా వెళ్ళదలుచుకుంటే ఇక్కడ ఎక్కువ ఖర్చు అవుతుంది. ఇలా ఎప్పుడు అవుతుంది అంటే బహుశా ఇక్కడ ఏదైనా కొండ ఉందేమో, లేకపోతే మొత్తం రాళ్ళు ఉన్నాయేమో, అప్పుడు నువ్వు ఈ దారిలో తవ్వుకుంటూ రోడ్ వేయాలంటే మరి నీకు ఎక్కువ ఖర్చు అవుతుంది కదా. ఇక్కడ భూమి కాస్త మెత్తగా ఉందేమో, ఈజీగా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, అంటే నువ్వు తవ్వడం ఈజీ అవుద్ది. సో నువ్వు చెల్లించాల్సిన, ఎవరైతే అది తవ్వుతారో తవ్విన వాళ్ళకి నువ్వు చెల్లించాల్సిన ఖర్చు తక్కువ తీసుకుంటారు వాళ్ళు. అదే ఇక్కడ ఈ దారంబడంతా మొత్తం కొండలు బండలు ఉన్నాయనుకో, వాళ్ళు శ్రమ ఎక్కువ పడాలి కాబట్టి వాళ్ళు ఎక్కువ డబ్బులు అడుగుతారు నీ దగ్గర. చూడడానికి తక్కువ దూరం ఉన్నట్టుగా ఉంది కానీ, అర్థమవుతుందా. సో దూరం తక్కువ ఉన్నంత మాత్రాన శ్రమ తక్కువ అనుకోకూడదు ప్రతిసారి. మేబీ అర్థమైందా, అంటే జనరల్ గా దూరం తక్కువ ఉంటే శ్రమ తక్కువ ఉంటది, కానీ ఆ దారి ఎలాంటి దారి, అది కొండలు బండలు ఉన్న దారి, మామూలు దారి, అది కూడా ఇంపార్టెంట్ అన్నమాట, ఓకేనా. సో డిపెండ్స్ ఆన్ మెనీ థింగ్స్, ఇట్ కెన్ హ్యావ్ అండ్ చేంజ్. ఓకే సరే ఫైన్. ఇప్పుడు ఇవన్నీ మరీ డీటెయిల్డ్ గా నేను వెళ్ళలేను, ఇప్పుడు ఇవన్నీ ఎగ్జామ్ లో డైరెక్ట్ గా అడగడు. ఇప్పుడు చెప్పిన పాయింట్ ఏది కూడా ఎగ్జామ్ లో డైరెక్ట్ గా యాజ్ ఇట్ ఈస్ అడగడు, కానీ ఈ నాలెడ్జ్ యూజ్ చేసి నువ్వు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. దట్స్ వై. ఓకే సరే, ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. ఇంకా ఎగ్జామ్ లో అడిగేది ఏంటిది మరి అది చూద్దాం. ఈ నాలెడ్జ్ యూజ్ చేసుకొని ఇప్పుడు ఎగ్జామ్ లో అడిగేది చూద్దాం. అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అంటాం, ఓకే. దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అడ్జసెన్సీ మ్యాట్రిక్స్, ఓకే. సో ఏం చేస్తాం మనం అంటే, సపోజ్ మనము లెట్ us టేక్ సమ్ గ్రాఫ్, ఇట్లా పెట్టుకుందాం. ఇలా ఉంది సరేనా. సో లెట్ us కాల్ దిస్ యాజ్ ABCD, ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ రాస్తాను, ఇక్కడ రాసుకో ABCD అని ఇక్కడ రాసుకో, మళ్ళీ ABCD అని ఇక్కడ కూడా రాసుకో, ఓకేనా. రాసుకున్నాక నౌ వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దీనికి సంబంధించి గీస్తున్నాం మనం, ఓకేనా. ఏంటిది, A నుంచి Bకి కనెక్షన్ ఉందా, ఉంది సార్. కదా. సో A నుంచి Bకి 1 వేసుకో, A నుంచి Aకి కనెక్షన్ లేదు 0, అట్లాగే B నుంచి Bకి కనెక్షన్ లేదు, C నుంచి C కనెక్షన్ లేదు, D నుంచి D కనెక్షన్ లేదు, అర్థమవుతుందా.
ఏ నుంచి D కి ఉంది, ఏ నుంచి డికి లేదు, బి నుంచి ఏకి ఉంది, బి నుంచి సికి ఉంది, బి నుంచి డికి లేదు, సి నుంచి బికి ఉంది, ఏకి కూడా ఉంది, మళ్ళీ డికి కూడా ఉంది, డి నుంచి ఉట్టి సికి మాత్రమే ఉంది. అర్థమైందా? అంతే. ఇట్లా మ్యాట్రిక్స్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడు నువ్వు రెండు రకాలు, బొమ్మ చూస్తూ ఇది గీయొచ్చు, లేదా ఇది చూస్తూ బొమ్మ గీయొచ్చు. చేయగలుగుతా, చేయలేవా? చేయొచ్చు. అట్లా అన్నమాట, రివర్స్. ఓకేనా? సో ఇది అడ్జసెంట్ మ్యాట్రిక్స్ గురించి వాళ్ళు 2 మార్కుల క్వశ్చన్ లాగా అడిగే అవకాశం ఉంది. ఓకేనా? రైట్. సో తర్వాత సేమ్ ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ కి, ఇది అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లేదా సాధారణ గ్రాఫ్, అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లేదా సాధారణ గ్రాఫ్. ఓకేనా? ఇప్పుడు డైరెక్టెడ్ గ్రాఫ్ కి చూద్దాం. డైరెక్టెడ్ గ్రాఫ్ కి అయితే అప్పుడు ఎలా గీయాలి? ఓకేనా? సో లెట్ us take again some more thing. ఓకేనా? DABC. సో there can be a path like this, and then one more thing. Okay, right? So itla undi, and then you can also have something like this. ఓకేనా? సో ఇప్పుడు దీనికి ఎలా గీస్తాం? ఓకేనా? సో ఈ డైరెక్టెడ్ గ్రాఫ్ ని మనము డైగ్రాఫ్ అని కూడా పిలుస్తాం, డైగ్రాఫ్. ఓకే, సరే. ఇప్పుడు దీనికి మళ్ళీ మనం చక్కచక్కగా రాసేసుకోవచ్చు. సో ఏ నుంచి ఏకి, ఓకేనా? ఇప్పుడు ఏ నుంచి ఏకి దారి ఉన్నట్టే కదా, ఇలా వెళ్ళి. అయితే ఒక నిమిషం జాగ్రత్తగా ఉండాలి. ఏ నుంచి ఏకి దారి ఉందా అంటే డైరెక్ట్ గా లేదు. సి డికి వెళ్ళి వస్తున్నావు. ఓకేనా? సో అగైన్ యూ షుడ్ బి కేర్ఫుల్. సి ఇప్పుడు ఇక్కడే ఇలా ఉంది అనుకో, అంటే ఇక్కడ ఏం నోడ్ లేదు. ఓకేనా? ఇక్కడ నోడ్ లేదు, డైరెక్ట్ గా ఉంటే అప్పుడు దాన్ని మనం ఏ నుంచి ఏకి 1 అని రాసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు ఇలా వెళ్ళి ఇలా వస్తున్నావు, దారిలో వేరే ఏం నోడ్ లేదు, వేరే ఏం స్టేషన్ లేదు, వేరే ఊరు లేదు. సరేనా? అప్పుడు రాసుకున్నావు. అంతేగాని ఇప్పుడు జస్ట్ ఏ నుంచి బికి ఉందా? ఎస్ ఉంది. మళ్ళీ ఏ నుంచి సికి ఉందా? లేదు. ఏ నుంచి డికి ఉందా? ఉంది. బి నుంచి ఏకి ఉందా? అవును. బి నుంచి సికి లేదు. చూడు జాగ్రత్తగా. ఓకే, బి నుంచి బికి లేదు. చూడు, బి నుంచి బికి లేదు అంటున్నాను. ఎందుకు అంటున్నానంటే బి నుంచి ఏకి వెళ్ళి మళ్ళీ బికి రావచ్చు, అంతేగాని ఇలా లేదు కదా కనెక్షన్. ఓకే, అలా. సో అందుకని బికి 0 పెట్టాను. మళ్ళీ బి నుంచి సికి ఉందా అంటే లేదు. ఇది ఇక్కడ ఇది జాగ్రత్తగా చూసుకో. సి నుంచి బికి ఉంది కానీ బి నుంచి సికి లేదు. ఇది వన్ వే ట్రాఫిక్ అన్నమాట. కొన్నిసార్లు చెప్తారు కదా, రోడ్డు మీద ఒక దారిలోనే వెళ్ళాలి, వెనక్కి రావద్దు అంటారు వాహనాలు. సరేనా? అట్లా అన్నమాట ఇది. సరే, మళ్ళీ బి నుంచి డికి ఉందా అంటే అది కూడా లేదు. సో సి నుంచి ఏకి ఉందా అంటే లేదు. సి నుంచి బికి ఉందా అంటే అవును. సి నుంచి సికి లేదు. సి నుంచి సికి లేదు కదా, లేదు సార్. సి నుంచి డి కూడా లేదు. సో మళ్ళీ డి నుంచి ఏకి ఉంది, డి నుంచి బికి లేదు, డి నుంచి సికి సాధ్యం కాదు, డి నుంచి డి కూడా లేదు. ఓకేనా? సో ఇది డైరెక్టెడ్ గ్రాఫ్ కి గీసాం. ఓకేనా? రైట్. సరే, ఓకే. ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది రకరకాల నొటేషన్స్ వాడుకునే అవకాశం ఉంది. ఉదాహరణకి బయటికి వెళ్తూ ఉంటే ప్లస్, సపోజ్ ఏ నుంచి బయటికి, ఏ నుంచి బికి గీయాలనుకో, జస్ట్ 2 ఉన్నాయి అనుకుందాం. ఓకేనా? ఇప్పుడు బయటకు వెళ్తే సపోజ్ బయటికి వెళ్తే మైనస్ అనుకుందాం, లోనికి వస్తే ప్లస్ అనుకుందాం. జస్ట్ ఓకేనా? అదొక నొటేషన్. అట్లా డిఫైన్ చేసుకున్నాం అనుకో, అప్పుడు నేను ఏకి బికి రాయదలుచుకున్నాను అనుకో, ఎలా రాయొచ్చు? ఓకేనా? ఇంకొక పద్ధతి అనమాట ఇది. అంటే దీని అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ అని అట్లేదు నేను. ఇది ఇంకొక రకమైన నొటేషన్, ఇంకో రకమైన.
విచ్ యూ కెన్ డిఫైన్. ఇప్పుడు ఏ నుంచి ఏకి దారి లేదు, ఏ నుంచి బికి ఉంది, బయటికి వెళ్తుంది కాబట్టి -1 అంట. ఓకేనా, బి నుంచి ఏకి దారి లేదు కానీ యూ షుడ్ బి కేర్ఫుల్ దేర్. ఓకేనా, బి నుంచి ఏకి దారి లేదు అంటే యాక్చువల్లీ బి లోకి అది వస్తుంది. సో ఐ కెన్ సే ఇట్ ఈస్ +1. అర్థమైందా ఈ పాయింట్? బి లోకి వస్తుంది. ఇక్కడ చూడు, ఏ నుంచి బికి బయటికి వెళ్తున్నాడు అంటే ఏ విత్ రెఫరెన్స్ టు ఏ తీసుకుంటే బయటికి వెళ్ళింది కాబట్టి మైనస్ రాసుకున్నా. ఓకేనా, ఇప్పుడు బికి ఏకి రిలేషన్ చూసినప్పుడు బి లోపలికి వస్తుంది కాబట్టి +1 అని రాసిన. అర్థమైందా? తర్వాత 0. అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్లా మన ఓన్ రూల్స్ మనమే పెట్టుకొని రకరకాల మ్యాట్రిసెస్ లో తయారు చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఇది కూడా ఒక రకమైన మ్యాట్రిక్స్. అంటే ఇప్పుడు ఈ మ్యాట్రిక్స్ చూసి కూడా ఈ బొమ్మ గీయొచ్చు కదా, అట్లా అన్నమాట. ఓకేనా, సో అంటే నేను అనేది ఏంటంటే రకరకాల రూల్స్ మనమే ఫ్రేమ్ చేస్తాం. మనిషి ఫ్రేమ్ చేస్తాడు రూల్స్, ఆ రూల్స్ ఆధారంగా ఇంకా తగ్గిన లెక్కలంతా చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. అయితే ఆ రూల్స్ ఎలా పెట్టుకోవాలి? కన్ఫ్యూజన్ లేనటువంటి రూల్స్ పెట్టాలి. అంటే కన్ఫ్యూజన్ లేని రూల్స్ అంటే ఏంటంటే గ్రాఫ్ ఇచ్చినప్పుడు గ్రాఫ్ నుంచి మ్యాట్రిక్స్ గీయగలగాలి, లేదా మ్యాట్రిక్స్ మనకి ఇస్తే దాని నుంచి గ్రాఫ్ గీయగలగాలి. అలాంటి రూల్స్ తో మనము తయారు చేసుకోవచ్చు అనమాట. సరేనా, సో జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ లాగా చెప్పాను. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన స్టాండర్డ్ డిఫైన్ చేసుకోవచ్చు. అయితే అందరూ ప్రపంచంలో ఒక అంగీకారానికి వచ్చి అందరూ ఒకే రకమైన రూల్స్ ఫాలో అయితే ఈజీగా ఉంటది. మనం ఏం రాస్తున్నాం, అవతలడు ఏం రాస్తున్నాడు అని. ఓకేనా, అట్లా. సో అడ్జసెన్సీ మ్యాట్రిక్స్ ఇప్పటిదాకా ఇక్కడ ఏదైతే చెప్పానో ఈ పైన, ఓకేనా, అది యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, ఇక్కడ చెప్పింది జస్ట్ నీ అండర్స్టాండింగ్ కోసం, అంటే ఇట్లా కూడా ఉంటాయని చెప్పాను తప్ప ఇది నువ్వు ఇలా రాస్తే అవతలోడు అందరికీ అర్థం కాకపోవచ్చు, ప్రతి ఒక్కరికి. ఓకేనా, అంటే కొంచెం కామన్ సెన్స్ పెడితే అర్థమవుద్ది, బట్ స్టాండర్డ్ గా ఎక్కువ మంది ఇట్లా వాడుతున్నారు. ఓకేనా, రైట్. ఇలాంటి నొటేషన్స్ కూడా మనము కొన్ని చోట్ల కొంతమంది వాడుతుంటారు. మనం కూడా ఏదైనా లెక్క చేసేటప్పుడు ఒక పర్టికులర్ రూల్, అంటే ఇలాంటి రూల్ కూడా పెట్టుకొని లెక్కలు చేయొచ్చు. సరే, ఓకే, రైట్, కమ్ బ్యాక్. ఇప్పుడు సో మనకి కొన్ని ఆల్గరిథమ్స్ ఉంటాయి ఈ గ్రాఫ్స్ లో. మరి మనము మినిమం పాత్ కనుక్కోవాలి కదా. మినిమం పాత్ కనుక్కోవాలి అంటే ఎలా కనుక్కోవాలి? దానికి కొన్ని రూల్స్, ఆల్గరిథమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఓకేనా, రూల్స్. ఓకేనా, అందులో ప్రస్తుతం నేను ఉట్టి పేర్లు చెప్పి వదిలేస్తున్నాను. నువ్వు కూడా కొంచెం చదువుకొని వస్తే మనం డిస్కస్ చేయొచ్చు నెక్స్ట్ టైం. యూలర్స్ పాత్ అని ఒకటి ఉంది. ఓకేనా, యూలర్స్ పాత్ అని ఒకటి ఉంది. దెన్ క్రుష్కల్స్ ఆల్గరిథం అని ఒకటి ఉంటుంది. ఓకే, ఒకసారి వీటి మీద కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా, ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ నీ దగ్గర మెటీరియల్లో ఉంటాయి, చూసుకో. కంపల్సరీ క్వశ్చన్ ఇది. ఓకేనా, యూలర్స్ పాత్ అనేది కంపల్సరీ క్వశ్చన్. అప్పుడప్పుడు ఇది కూడా అడుగుతాడు. అది కాబట్టి ఇది కంపల్సరీ అడుగుతాడు. ఈ రెండిట్లో ఏదో ఒకటి గ్యారంటీగా ఎగ్జామ్లో అయితే అడుగుతాడు. ఓకేనా, అట్లా. అంటే నాట్ ఓన్లీ ఎగ్జామ్, వేరెవర్ యు గో. ఓకేనా, ఈ సబ్జెక్ట్ చదివాను అంటే ఈ క్వశ్చన్ కంపల్సరీగా అడిగే అవకాశం ఉంది. మొదటిసారి చెప్పేటప్పుడు కొంచెం ఎక్కువ టైం పడుతుంది, బట్ ఒకసారి అర్థమైతే 5-10 నిమిషాల్లో ఆ లెక్క చేసేయచ్చు అనమాట. సరేనా, నిదానంగానే చదువుకో. ఒక 3-4 ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాటి మీద, అవన్నీ చెయ్యి అందులో ఉన్నట్టు. సరేనా, అట్లా. సరే, తర్వాత లెటర్స్ డూ. అంటే మరి వాళ్ళ ఏదైనా నేర్చుకున్నట్టు ఉండాలి కదా. అంటే మనకి ప్రతి క్లాసులో కనీసం 5 మార్కులు జేబులోకి రావాలి. ఓకేనా, ఇప్పటిదాకా చదువుకున్నవన్నీ ఏంటంటే థియరిటికల్ గా చదివాము, 2 మార్కులు వస్తాయి ఆ గ్రాఫ్స్ మీద. ఓకేనా, అంటే డైరెక్ట్ క్వశ్చన్. నువ్వు ఇవన్నీ చదివితే నీకు ఎట్లాగో 10 మార్క్స్ వస్తాయి, అది వేరే విషయం. ఓకే, సో లెటర్స్ డూ సంథింగ్ ఈరోజు. అంటే ఏదైనా నిజంగా చేసామని అనిపించినట్టు. ఏ అనేది ఇప్పుడు సెట్స్ గురించి చెప్తున్నా. సెట్, ఓకేనా, సమితులు అంటాం. సో ఏ అనేది ఒక సెట్ అనుకుందాం. 1, 2, 4, 5. ఓకేనా, ఇప్పుడు ఒక చిన్నది పవర్ సెట్ అనేది డిఫైన్ చేస్తా. పవర్ సెట్ అంటే ప్రస్తుతానికి 3 తీసుకుందాం. 4 అంటే చాలా టైం పడుతుంది రాయడానికి. సరే, ఇట్లా ఉంది అనుకుందాం. పవర్ సెట్ అంటే ఏంటి ఇక్కడ రాస్తాను. ఇదిగో ఇప్పుడు రాస్తున్నా, గమనించు. 1, 2, 4 అంటే విడివిడిగా రాశాను.
విడివిడిగా ఒక్కొక్కటి. ఇప్పుడు ఇప్పుడు 2 కలిపి రాశాను. ఇప్పుడు అర్థమైందా? అన్ని కలిపి రాశాను. ఇది కాకుండా నల్ సెట్. అట్లా ఇదేంటిది? నల్ సెట్. సరేనా? సో ఇవన్నీ కలిపితే ఏదైతే వచ్చిందో దట్ ఈస్ కాల్డ్ పవర్ సెట్. అర్థమైందా? అట్లా. సో పవర్ సెట్ అంటే ఇదన్నమాట. అయితే నల్ సెట్ ని మనము ఇది ప్రత్యేకంగా రాయకపోయినా అర్థమైపోద్ది. ఓకేనా? ఎందుకంటే నల్ సెట్ ఈ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్ అంటూ ఉంటాం. ఓకేనా? నల్ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. నల్ సెట్ అనేది ప్రతి సెట్ యొక్క సబ్సెటే. రాయకున్నా అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవచ్చు, కానీ రాస్తే మంచిది. అయినా రాస్తే మంచిది. సరేనా? సో ఇప్పుడు ఈ 5నే ఇలా కూడా సూచిస్తారు. ఓకేనా? దీన్ని నల్ సెట్ ని ఇలా కూడా సూచించవచ్చు. ఓకేనా? అలా. సరే. సో ఇప్పుడు మొత్తానికి ఎన్ని ఉన్నాయి లెక్క పెట్టివి? 1 2 3 4 5 6 7 8 ఉన్నాయి. అవునా? 8 అంటే అర్థం ఏంటంటే పవర్ సెట్ లో ఉంటాయి. అర్థమైందా? అంటే ఇవి 3 ఉన్నాయి కదా, 3 ఉన్నాయి. ఇక్కడ ఇది 3 అయింది. అర్థమైందా? అవి ఎన్ని ఉంటే ఇక్కడ 2 పవర్ n ఉంటాయి. అట్లా అన్నమాట. అర్థమైంది కదా? సో ఇన్ జనరల్ if A has n elements, then P of A అంటే పవర్ సెట్ ఆఫ్ A will have 2 power n elements. 2 power n. సబ్ సెట్స్ అంటాం. ఓకేనా? ఈ ఒక్కొక్కటి ఉంది చూడు, దీన్ని మనం ఒక సబ్ సెట్ అంటాం. ఇది ఒక సబ్ సెట్, ఇది ఇంకొక సబ్ సెట్, అట్లా అన్నమాట. ఓకేనా? ఇది కూడా ఒక సబ్ సెట్, అలా. ఓకేనా? అది తెలియాలి. ఓకే, తర్వాత ఇంకో క్వశ్చన్ తీసుకుందాం ఇట్లాగే. సపోజ్ ఇక్కడ చిన్న క్వశ్చన్ రాస్తున్నా, ప్రశ్న. వెన్ డయాగ్రామ్స్ గురించి రాస్తాను. A మైనస్ B క్వశ్చన్ పేపర్ నుంచి తీసుకుందాం. నా దగ్గర క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి కదా, ఒకసారి ఓపెన్ చేస్తా. ఎక్కడ పోయింది? లేటెస్ట్ జస్ట్ మినిట్, క్వశ్చన్ పేపర్ ఓపెన్ చేస్తా. ఇప్పటిదాకా చూసాను ఇక్కడ. ఇక్కడ ఉంది చూడు, 3B. 3B నువ్వు చూస్తే A మైనస్ B యూనియన్ B మైనస్ A అని ఉంది. ఓకేనా? A మైనస్ B యూనియన్ B మైనస్ A దట్ ఈస్ ఈక్వల్ టు సంథింగ్. ఇక్కడ ఏదో ప్రింటింగ్ మిస్టేక్ లాగా ఉంది. A_B లాగా పడ్డది, మిస్టేక్ ఉంది. బట్ లెట్ us A మైనస్ B యూనియన్ B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు A యూనియన్ B మైనస్, ఇంకా అక్కడ ఏదో రాశాడు AB, ఇక్కడ ఏదో ఉంది, అది మిస్ అయింది అడ. ఓకేనా? ప్రింటింగ్ లో తప్పు ప్రింట్ అయినట్టుంది. ఇక్కడ మరి ఏదో ఉంది మొత్తానికి, అది ఏంటో కూడా మనమే కనుక్కోవడానికి ట్రై చేద్దాం. సరేనా? అది మిస్ అయింది కాబట్టి లెట్ us ట్రై. సో ఇప్పుడు ఈ లెక్కని రకరకాలుగా చేయొచ్చు. ఒక రకం ఏంటో ఇక్కడ చూపిస్తున్నా. వెన్ డయాగ్రామ్ పద్ధతి చేద్దాం. వెన్ డయాగ్రామ్ పద్ధతిలో చేద్దాం. ఓకేనా? సరేనా? ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే నేను
వెన్ డయాగ్రామ్ పద్ధతిలో ఇది ఏ అనుకుందాం, ఇది బి అనుకుందాం. ఏ బి, ఏ మైనస్ బి అంటే అర్థం ఏంటంటే, ఏ మైనస్ బి అంటే ఏలో ఉండాలి, బిలో ఉండకూడదు. ఓకే, దట్ ఇస్ ద మీనింగ్. సో ఏలో ఉండి బిలో ఉండకూడదు అంటే ఇది అర్థమైందా? ఏలో ఉండి బిలో ఉండకూడదు అంటే అది. ఓకేనా? నెక్స్ట్ బిలో ఉండి ఏలో ఉండకూడదు అనుకో, బి మైనస్ ఏ అంటే ఉండరాదు. సో ఇప్పుడు బి మైనస్ ఏ అంటే ఏంటంటే బిలో ఉండి ఏలో ఉండకూడదు, కాబట్టి ఇగో ఇలా గీసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ బొమ్మ గీస్తున్నాడు. సో ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఈ రెండిటికి యూనియన్, యూనియన్ అంటే ఆ రెండింటిని కలపడం. అంటే ఇప్పుడు మనకు అడ్డు గీతలు అంటే ఆర్ అన్నమాట. ఈ యూనియన్ దీన్ని నిన్న మనం చూసాం కదా, డిస్జంక్షన్ లాంటిది అన్నమాట. ఓకేనా? దీన్ని మనము ఆర్ ఆపరేషన్ లాగా భావించవచ్చు అన్నమాట. అంటే ఇది లేక ఇది అంటే, ఓకేనా, ఇదైనా ట్రూ ఉండొచ్చు, ఇదైనా ట్రూ ఉండొచ్చు అన్నట్టు చేసాం చూడు, అప్పుడు ట్రూనే ఉంటుంది అవుట్పుట్ అన్నాం కదా. అంటే ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అని చదివాం కదా, ఇది కూడా ఆల్మోస్ట్ అలాంటిదే దాదాపుగా. ఓకేనా? యూనియన్ అంటే ఇది గాని ఇది గాని అని అర్థం. ఓకేనా? అంటే ఏ మైనస్ బి గాని లేదా బి మైనస్ ఏ గాని లేదా రెండు గాని, ఏదో ఒకటి లేతే రెండు కూడా జరగవచ్చు. ఓకేనా? అనే అర్థంలో మనం ఈ యూనియన్ ని వాడతాం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు దీనికి సంబంధించి వస్తే ఏ యూనియన్ బి అన్నప్పుడు ఇదంతా వస్తుంది. ఓకేనా? ఏ యూనియన్ బి అన్నప్పుడు అంతా వచ్చేస్తుంది. సో ఇప్పుడు మనం కేర్ఫుల్ గా ఉండాలి, కానీ మనకి ఈ మధ్యలో ఈ తెల్లగా ఉండాలి. అవునా? మధ్యలో ఈ భాగము షేడింగ్ లేదు ఇక్కడ. ఓకేనా? అంటే ఏంటి, ఇప్పుడు ఈ బొమ్మలోంచి ఈ మధ్య భాగాన్ని మనం తీసేయాలి. అంతేనా? ఈ మధ్య భాగాన్ని మనం తీసేయాలి. అర్థమవుతుందా? అది తీసేయాలంటే అర్థం ఏంటి, ఇప్పుడు క్లియర్ గా తెలియట్లేదా? ఏ యూనియన్ బి మైనస్ ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి ఉండాలి అని అర్థమవుతుందా లేదా? ఎందుకంటే ఈ మధ్య భాగం ఏ ఇంటర్సెక్షన్ బినే కదా. సో వాట్ షుడ్ బి దట్, ఏ ఇంటర్సెక్షన్ బి ఉండాలి. సో ఇది నీ ఆన్సర్ అన్నమాట. ఇప్పుడు అర్థమైందా? అంటే ఈ రెండు ఈక్వల్ ఉన్నాయని తెలిసిపోతుంది కదా బై సీయింగ్ ద షేప్స్. ఓకేనా? దిస్ ఇస్ బేసికల్లీ ఏ యూనియన్ బి. ఓకే, అందులోంచి ఐఎమ్ ట్రైంగ్ టు రిమూవ్ దిస్. ఓకేనా? అర్థమైంది కదా పాయింట్? ఆ లెక్కన ఈ రెండు సమానమే అని చెప్పొచ్చు. ఓకేనా? అంటే నువ్వు ఎలా చెప్పాలి అంటే నీకు మళ్ళీ స్పష్టంగా చెప్పడానికి చూపిస్తాను. ఇప్పుడు ముందు ఎడం వైపుకు సంబంధించిన బొమ్మలు గీస్తావు, ఎడం వైపుకు సంబంధించిన బొమ్మలు గీసావు. నెక్స్ట్ కుడివైపు సంబంధించిన బొమ్మలు గీయాలి. కుడివైపు సంబంధించిన బొమ్మలు గీయడం అంటే ఏంటంటే, ఒకసారి ఇక్కడ మళ్ళీ స్పష్టంగా గీస్తాను ఇప్పుడు. ఇలా గీసేసి ఇది ఏ బి అని పెట్టి, సరేనా, ఇది ఏ యూనియన్ బి అంటావు దీన్ని ఇప్పుడు. అట్లాగే ఇంకో బొమ్మ గీయాలి. ఓకే, ఇందులో ఏ ఇంటర్సెక్షన్ బి గీస్తా. ఓకేనా? ఇప్పుడు సో దీన్ని నేను, సో ఇది ఇట్లా షేడింగ్ చేస్తా, బట్ ఇట్లా చేస్తా. సరేనా? సో ఇలా ఇలా ఉన్నది ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండింటిని చూసుకొని ఓకేనా, ఒక్క నిమిషం, మైనస్
సారీ, ఏ యూనియన్ బి మైనస్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో దీన్ని కాసేపు సి అందాం, దీన్ని కాసేపు డి అందాం. ఓకేనా, బి. ఓకేనా, సో దిస్ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇక్కడ. సో ఇప్పుడు ఇది సి మైనస్ డి లాగా ఉంది, అంతే కదా, ఇదంతా డి అనుకుందాం. ఓకే, సో అప్పుడు మళ్ళీ సంథింగ్ మైనస్ సంథింగ్ చేసినప్పుడు ఏమొస్తుంది, దట్ ఈస్ వీ హావ్ టు చెక్. ఓకేనా, అంటే ఇప్పుడు సి మైనస్ డి అంటే సిలో ఉండాలి, డిలో ఉండకూడదు. సిలో ఉండి డిలో ఉండకూడదు అంటే ఆటోమేటిక్గా ఓకే, సో ఇదే వస్తుంది. ఓకే, అర్థమైంది కదా, సిలో ఉండి డిలో ఉండకూడదు అన్నాం కదా. సో ఇదంతా వస్తుంది అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రెండు బొమ్మలు చూడు, ఇది మైనస్ ఇది చేస్తున్నావు. సో ఇది మైనస్ ఇది చేసినట్టు ఏం మిగులుతుంది, ఈ మధ్య భాగం తప్ప మిగిలినంతా వచ్చినట్టే. అర్థమైంది కదా అలా. సో ఇప్పుడు నువ్వు ఈ బొమ్మ ఒకలాగానే ఉన్నాయి, దేర్ ఫోర్ దిస్ ఈజ్ వ్యాలిడ్ అని చెప్తావు అనమాట. అంటే ఈ మొదట ఇచ్చిన లైన్ అనేది ఇది నిజమే. ఏది నిజము, ఇది అలా. ఓకేనా అని చెప్పొచ్చు. పాయింట్ అర్థమైంది కదా. ఓకే, ఇంకొక లెక్క చేసి ఇంకా ఆపేద్దాం ఈ రోజుకి. సింపుల్ లెక్క చెప్తాను, చాలా ఈజీగా ఉంటది. మనకి బైనామియల్ థీరం అనేది ఒకటి ఉంది. బైనామియల్ థీరం దాని ప్రకారంగా ఏం రాసుకోవచ్చు మనం అంటే, 1 + x హోల్ పవర్ n = nc 0. ఓకే, అలా రాసుకోవచ్చు. ఓకేనా, సో ఎగ్జామ్లో ఏమని అడుగుతాడంటే, ప్రూవ్ దట్, దీన్నే మనము c0 ప్లస్ ఓకే, ఓకేనా, అంటే ప్రతిసారి ఎన్ అని రాయకుండా డైరెక్ట్ గా c0 c1 అలా రాస్తున్నా అనమాట. ఓకేనా, ఎన్ అనేది తీసేస్తున్నా, ఎన్ రాయట్లేదు, ఎందుకంటే ప్రతి దాంట్లో ఎన్ ఉంది కదా, మళ్ళీ ఎన్ ఎందుకు రాయడం అని రాయట్లేదు. సో ఈ ఎన్సిఎన్ బదులు డైరెక్ట్ గా సిఎన్ అంటే సరిపోతుంది. అర్థమైందా, షార్ట్ నోటేషన్ అనమాట. ఎన్సిఎన్ రాయాలి, బట్ ప్రతిసారి అది రాసి టైం ఎందుకు వేస్ట్లే అని చెప్పేసి, టైం వేస్ట్ ఇంక్ వేస్ట్ అట్లా. ఓకేనా అని ఇట్లా రాస్తారన్నమాట షార్ట్ నోటేషన్. ఇప్పుడు ఏం అడుగుతాడు ఎగ్జామ్ లో అంటే, ప్రూవ్ దట్ అది. ఓకేనా, అట్లా అడుగుతాడు. ఓకేనా, ఇలా అడుగుతాడు. ఓకే సారీ, ఇది లేదు. ఓకేనా, 2n. ఓకేనా, ఇట్లా అడుగుతాడు. సో ఇప్పుడు నిరూపణ చాలా ఈజీ, ఒక 2 లైన్లలో అయిపోతుంది. ఓకేనా, మనం ఏం చేయాలంటే అంటే ప్రూఫ్. ఓకేనా, నిరూపణ వి నో దిస్ ఫార్ములా అని రాసుకోవాలి. ఓకేనా, ఫ్రమ్ బైనామియల్ థీరం. ఓకేనా, అది రాసుకున్నాక సబ్స్టిట్యూట్ ఓకేనా, సబ్స్టిట్యూట్ ఏం చేయాలి, x = 1. ఓకేనా, x = 1 పెడితే ఏమవుతుందో చూసుకో నువ్వు, చెప్పడం సార్. x = 1 పెడితే ఏమవుతుంది అందులో, ఈ ఈక్వేషన్ తీసుకున్నాం, అందులో x = 1 పెడితే ఏమొస్తుంది, 1 + 1 హోల్ పవర్ n వస్తుంది. అంతేనా, అర్థమైందా. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమవుతుంది చూద్దాం. ఒక నిమిషము, ఇది పేజ్ కింద చేసుకొని
సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దిస్ ఈజ్ నథింగ్ బట్ C0 C1 C2 dot up to Cn, and this will become 2 power n. అర్థమైందా? ప్రూఫ్ 2 లైన్లే. జస్ట్ ఏం చేసాం మనం, బైనామియల్ థీరం ఫార్ములా తీసుకొని అందులో x = 1 అని సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఒక పనికొచ్చే రిజల్ట్ వచ్చింది. ఇది చాలా చోట్ల మీకు అవసరం పడుతూ ఉంటది ఈ ఫార్ములా లాగా. ఓకేనా? సరే, ఇంకో లెక్క కూడా చేసేద్దాం దాదాపు ఇలాంటిదే. ఫర్ ఎగ్జాంపుల్ 1 into C1 plus 2 into C2 plus 3 into C3 plus dot. ఓకేనా? ఇలా ఉందనుకో. ఓకేనా? ఇది ఎంత అని కనుక్కోవాలి. ఇది ఇంకో ప్రశ్న. సరేనా? ఇది కూడా ఈజీనే, తొందరనే అయిపోద్ది, అందుకే రాశాను ఇక్కడ. ఫస్ట్ ఇది రాసుకో, మనకు తెలుసు జవాబు రాస్తున్నా. ఓకే, ఏం తెలుసు అంటే ఇట్లా ఉన్నప్పుడు మనము ఇలా రాసుకుంటాం. ఓకేనా? అంటే మనకి ఇది తెలుసు. ఫస్ట్ ఇక్కడ దీంతో స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఏమంటానంటే డిఫరెన్షియేట్ ఆన్ బోత్ సైడ్స్ విత్ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు రెండు వైపులా ఎక్స్ తో మనము డిఫరెన్షియేట్ చేద్దాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే, జాగ్రత్తగా చూసుకో, ఎక్స్ తో డిఫరెన్షియేట్ చేసినప్పుడు n into 1 plus x whole power n అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఇది కాన్స్టెంట్ కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా? ఇది బతికే ఉంటుంది. ఎక్స్ తో డిఫరెంట్ చేసినప్పుడు సింపుల్ గా నీకు ఇట్లా వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ టర్మ్ ఏమొస్తుంది, ఇది NC2 x² ప్లస్ డాట్. ఇక్కడ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. NC2 x² అంటే అది డిఫరెన్షియేట్ చేస్తే 2x అవుతుంది. తెలుసా నీకు? x పవర్ n డిఫరెన్షియేషన్ ఎంత? 1. ఓకేనా? సో d/dx x² ఉంటే నీకు 2x లాగా వస్తుంది. సరేనా? తెలుసు కదా ఇది. సో అట్లా ఇది రాశాను. సో అట్లాగే ఇంకా తర్వాతది NC3 వచ్చి 3x² వస్తుంది. ఎందుకంటే ఇక్కడ x³ ఉంటుంది కదా. మామూలుగా అయితే NC3 x3 ఉంది. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఇది 3x² గా మారుతుంది. అట్లా అన్నమాట. సో అట్లా లాస్ట్ ఏమొస్తుంది, NCN. ఓకేనా? ఈ x⁴n ఉంది కదా, సేమ్ ఇదే లాజిక్ n వస్తుంది, x⁴0 వస్తుంది. ఓకేనా? ఇలా వస్తుంది. అంతే, అయిపోయింది ఇంకా. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ x = 1. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది నీకు ఎడం వైపు n into x = 1 పెట్టే కాబట్టి n into 1 + 1 whole power n-1 ఈజ్ ఈక్వల్ టు, కుడివైపు ఏమైతే చూసుకో, కుడివైపు నీకు C1 అంటే NC1 బదులు ఉట్టి C1 అని రాస్తున్నా. నెక్స్ట్ 2 into C2 3 into C3 ప్లస్ అట్లా n into Cn వస్తుంది. చూసుకో, అర్థమైందా? సో దట్ ఈస్ నథింగ్ బట్, సో కానీ ఇదేంటి ఇప్పుడు, దిస్ ఈజ్ నథింగ్ బట్ 2 into 2 power n-1. ఈ n ఉంది ఇక్కడ. ఓకేనా? అదే ఆన్సర్. ఓకేనా? అట్లా అర్థమైంది కదా? అట్లా. సో ఇట్లా సింపుల్ గానే ఉంటాయి. నువ్వు కొంచెం సాధన చేయాలి. పుస్తకం తెరిచి సాధన చేయి, ఎగ్జాంపుల్స్ చేసుకో. సరేనా? మళ్ళీ తర్వాత సరే, ప్రస్తుతానికి ఆపేస్తున్నా.